నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం కవిత గారి ప్రెస్ మీట్ అనంతరం కొంతమంది బీసీ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బీసీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారో ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలందరూ కూడా ఏకం అవుతామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అన్న, ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన హామీలు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా బీసీలందరూ కలిసి చాలా మీటింగ్లు పెట్టడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ ఎక్కడా కూడా స్పందన రాని పరిస్థితి. ఏం చేద్దాం అనుకుంటారు బీసీ నాయకుల పరిస్థితి? ముఖ్యంగా ఏంటంటే ఒక బీసీగా మాట్లాడాలి, బీసీల గురించి చర్చ చేయాలంటే రాజకీయ పార్టీలన్నీ కేవలం వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ పదవుల కోసం మాట్లాడుతూ ఉన్నాయి తప్ప, ఒక ఉదాహరణకు చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం కానీ, గతంలో టీడీ ప్రభుత్వం కానీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బీసీల గురించి ఏ న్యాయం చేయలేకపోయింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, నేను బీసీ ప్రధానమంత్రిని, బీసీ ప్రధానమంత్రి చెప్పుకుంటా ఉన్నారు కదా, మరి మీరు బీసీగా ప్రధానమంత్రి అయినప్పుడు మాకు అంతకంటే గొప్పది వేరే అవకాశం లేదు. బీసీలకు చివరి అంతిమ లక్ష్యం ఏంటి? రాజ్యాధికారం. మరి రాజ్యాధికారమైనటువంటి ప్రధానమంత్రి మీరు ఉన్నప్పుడు మాకు న్యాయం జరగకపోతే మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? కాబట్టి ఈసారే ఇది సరైన మోక, ఈసారి ఖచ్చితంగా మనం సాధించుకోవాలని రాష్ట్రాల వ్యాప్తంగా, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మేమంతా బీసీ సంఘాల ఏకమై కవితక్క గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వం, బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం శోచనీయం. కాబట్టి వెంటనే బీసీ మంత్రిత్వ శాఖ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా తర్వాత వచ్చేసి ఎంబీసీలకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కొన్ని బూటక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఏ ఒక్క హామీ నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే కామారెడ్డి డిక్లరేషన్, కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఒప్పుకుంది. కానీ ఏ ప్రాతిపదికకి ఇస్తా అన్నది, కులగణన ఏంది, దానిలో వచ్చినటువంటి కులగణనలో ఉన్నటువంటి అంశాలని బయట పెట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతుందా, లేదంటే తర్వాత ముందుకు పోతుందా? ఒకవేళ ముందు పోయిన దాని పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఏ రిజర్వేషన్లు ఇదంతా బయట పెట్టకుండానే స్థానిక సంస్థలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఖబర్దార్, మేము ఏం చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి విధంగా 42% తగ్గకుండా, ఆ తర్వాత ఎక్కువ ఉన్నటువంటి ఒకవేళ 50%, 60% మీ సంస్థల ఒక కులగణనలో ఎంతైతే వస్తుందో దామాషా ప్రకారంగా రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా బీసీల ఆగ్రహాన్ని చవి చూస్తారు. రాబోయే రోజుల్లో కూడా మేము ఈరోజు అంతిమంగా కవితక్క గారి ఆధ్వర్యంలో బీసీ యొక్క సభ ఏం నిర్ణయం తీసుకుందంటే, ఈరోజు ట్రైలర్ మాత్రమే, జనవరి 3 రోజు కవితక్క గారి ఆధ్వర్యంలో బీసీలు అందరం కలిసి సింహగర్జన లాగా ఈరోజు మేమంతా ఇందిరా పార్క్ ధర్నా చేస్తా ఉన్నాం. ఆ లోపు మీరు జనవరి 3 రోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉంది కాబట్టి ఈ లోపు మేము అసెంబ్లీలో గతంలో డిమాండ్ చేసిన విధంగా అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీలో అత్యంత వెనుకబడేటువంటి ఎంబీసీలు ఉన్నారు. ఈరోజు ఎంబీసీలో కుల దూషణ, ఎస్సీలకు ఏ రకంగా అయితే బాధపడతా ఉన్నారో ఎంబీసీలో అదే రకంగా కుల దూషణలు ఉంటా ఉన్నాయి. కానీ వారందరికీ కూడా అట్రాసిటీ కేసులు అనేది పవర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోతే వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన డిమాండ్ చేస్తాం. అంటే కులగణన సర్వే పేరిట ఒక సర్వే కూడా నిర్వర్తించిన పరిస్థితి, అంటే దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది కూడా ఇప్పటిదాకా బయట పెట్టలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనికి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. అసలు ఎవరు ఎంత ఉన్నారు, ఏం చేయాలి, ఆర్థిక స్వావలంబన ఏ రకంగా చేయాలని మాత్రమే ఆ రోజు ఒకరోజు సర్వే చేయడం జరిగింది. ఆ ప్రకారం చేసిరు కాబట్టే ఈ రోజు నేను అది చెప్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేసిర్రు, ఎక్కడ ఇళ్ళకి అందలేదు. నేను ఒక్క విషయం ఏం చెప్తా ఉన్నానంటే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాలలో ఒక కార్యక్రమంలో ఏం చెప్పారు, పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. నిన్న సినీ పరిశ్రమలో ఉన్నటువంటి మీటింగ్లు చెప్తా ఉన్నారు, మీరందరూ కులగణనకు సపోర్ట్ చేయండి, తద్వారా కొంత పెరుగుద్దని. అంటే వారి మనసుకు తెలుసు ఈ కులగణన అనేది పూర్తిగా జరగలేదు, ఇది ఫెయిల్ సబ్జెక్టు. కాబట్టి ఈరోజు మళ్ళీ సినీ పరిశ్రమ వాళ్ళు ప్రచారం చేసి సక్సెస్ అని చెప్పి వారు నమ్ముతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే ప్రధాన డిమాండ్, మీరు రాజకీయం చేయదలుచుకోలేదు, మీరు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ మా ప్రధాన సమస్యలు అయినటువంటి మా ఓట్లు మీరు దండుకొని మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మా సమస్యలు తీర్చండి. మీరు ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ నిక్కచ్చిగా ఉండే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. కూడా మొన్న ఆ మధ్య పర్యటనకు వచ్చి, అంటే బీసీలకి పెద్దపీట వేస్తున్నాము, ఉద్యోగాలు కూడా బీసీలకి పెద్దపీట వేసామంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. అంటే నిజంగా బీసీలకి పెద్దపీట వేసిందా ప్రభుత్వం? ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే,
కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, కవిత గారు ఎందుకు బీసీలో మీటింగ్ పెడతా ఉన్నారు, కవిత గారు ఎందుకు బీసీ గురించి అడుగుతా ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన రాహుల్ గాంధీ కులగ జనగణన కావాలని ఆయనగా డిమాండ్ చేసింది. మరి ఆయన బీసీ కాదు కదా. బీసీల కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కవిత గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కూడా మా మద్దతు కోసం మా 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 వెనకాల ఉండి మా ముందు ఉండి నడిపిస్తా అంటే ఖచ్చితంగా అందరిని కలుపుకొని పోతాం. అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా అంటే బీసీలకి పెద్దపీట వేసిందా ప్రభుత్వం అనేది నా ప్రధాన క్వశ్చన్. పెద్దపీట వేసింది, ఎక్కడ ప్రచారంలో మాత్రం పెద్దపీట వేసింది, ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలే. కేవలం ఈ రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రతి నిత్యం బీసీలను అవమానకరంగా చూస్తూ ఉన్నాయి, అవహేళన చేస్తూ ఉన్నాయి, అవమానపరుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇక రాబోయే రోజులైనా సరే ఈరోజు బీసీలంతా మేల్కొన్నాం కాబట్టి ఈ రకంగా చేస్తే పార్టీలు ఖచ్చితంగా అందరం ముందుకొచ్చి రాబోయే రోజుల్లో ఎవరినైనా సరే ప్రభుత్వంలో ఎవరున్నా సరే వాళ్ళని డిమాండ్ చేస్తాం. ఆ డిమాండ్లు ఇంప్లిమెంట్ చేసే దిశగా మేము అడుగులు వేస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బీసీ నాయకులు కూడా వచ్చి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. బీసీ మా బీసీ సంఘాలని ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కొంతమంది తీర్మానం మల్లన్న లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళని కూడా కలుపుకునే పోయే పరిస్థితి ఉంటుందో లేకపోతే ఏంటి? ఖచ్చితంగా కాలయాపన కార్యక్రమం. తీర్మానం మల్లన్న గారు ఏ హామీలు ఇచ్చి ఎమ్మెల్సీ అయ్యారు, నిరుద్యోగ సమస్యలు ఏరెత్తుకుంటా ఉన్నాడు, ఈ రోజు ఉన్నటువంటి బీసీ సమస్య ఎత్తుకుంటా ఉన్నాడు. సంతోషం, మీరు రండి కలుపుకొని పోతాం. కానీ మీరు ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ గెలిచిరో, ఏ నిరుద్యోగుల ఓట్లయితే మీరు ఉద్యోగుల ఓటుతో మీరైతే గెలిచి ఎమ్మెల్సీ గెలిచిరో ఆ నిరుద్యోగ సమస్య తీర్చడానికి మీరు ఏడ ముందు ఉంటా ఉన్నారు. మళ్ళీ మీరు పోయి అదే గాంధీ భవన్లో ఉంటా ఉన్నారు కదా. మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి పాలన మళ్ళీ గుర్తు చేసే విధంగా మీరు పనులు చేస్తా ఉన్నారు కదా. ఏది ఏమైనప్పటికీ కూడా మా ఎజెండా, ఇప్పుడు ఉన్నటువంటి ఎజెండా ఒకే ఒక సింగిల్ ఎజెండా, బీసీ ఎజెండా. ఆ బీసీ ఎజెండా బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం మేము పోరాడుతూ ఉంటాం. బీసీలకి సంబంధించి న్యాయం చేస్తా అని గవర్నమెంట్ చెప్పింది. 42% ఏదైతే రిజర్వేషన్ కి సంబంధించి మీరేం చెప్పదలుచు? అంటే చేసే ఛాన్స్ ఉందా రిజర్వేషన్? అంటే ఇప్పుడు సమాజంలో జనాభా లెక్కల ప్రకారం చూస్తే సగానికి పైగా ఉండే జనాల గురించి మరి ఇంత నిర్లక్ష్యం వహించడంలో ఆంతర్యం ఏంటో అర్థమైతలేదు. అంటే బీసీలలో ఐక్యత లేదనా, లేకపోతే బీసీలు ఒక తాటి మీదకి రారన్న నమ్మకమా తెలియదు. కానీ మరి 42% అది రిజర్వేషన్ కేటాయించిన తర్వాత మాత్రమే స్థానిక ఎలక్షన్స్ జరపాలని కోరుకుంటున్నాం. గాంధీ లాంటి వాళ్ళు వచ్చి ఒకటి చెప్తా ఉన్నారు, బీసీలకి మేము పెద్దపీట వేసాం, మా గవర్నమెంట్ లో బీసీలకి చాలా పెద్దపీట వేసాం, చాలా న్యాయం చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. రకరకాల అంశాల మీద కూడా ఉద్యోగ రీత్యా కూడా వాళ్ళకి అభివృద్ధి జరిగింది మా ప్రభుత్వం వచ్చినాక అని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవా? అట్లాంటి ఇంకా అంటే రిజల్ట్స్ ఏం రాలేవు. వాళ్ళ ప్రతిపాదన అయి ఉంటుంది. వాళ్ళ ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెట్టిన హామీల ప్రకారము కమిషన్లు వేసి సర్వేల పేరిట హడావిడి చేసి ఆర్భాటం చేస్తున్నారు. కానీ వారు చెప్తున్నంత చిత్తశుద్ధి, నిజాయితీ మరి వాళ్ళ కార్యక్రమాలలో కనబడతలేదు. కులగణన సర్వే అని ఏదైతే తీసుకున్నారో అది జెన్యున్ గా జరిగింది అనుకోవచ్చు. ఈ కులగణన సర్వేలో ఏదైతే కొన్ని క్వశ్చన్లు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి గతంలో కొంతమంది మాట్లాడిన పరిస్థితి. ఇది నిజంగా జెన్యున్ గా జరిగిందా కులగణన సర్వే అనేది? అందుకే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం సంబంధించిన డీటెయిల్స్ దాంట్లో పెట్టడం మూలంగా దానివల్ల మాకు ఏ ప్రమాదం ఉంటుందో, మాకుండే ఏ సమస్యలు ఎదురైతాయని ఆ విషయాలు బయట పెట్టడానికి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు సర్వేలో పాల్గొన్నట్టే మేము భావిస్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు మీటింగ్ బట్టి కానీ, లేదా మీ అన్ని బీసీ సంఘాలు వచ్చినాయి కదా, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? చెప్పదలుచుకోవడం అంటే మీ నిజాయితీగా 42% ఇస్తానన్న మీ వాగ్దానం ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఆ 42% ఖచ్చితంగా అమలు జరపాలి. అది కేటాయించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి. మరి అంతవరకు ఏమంటే సర్వేలో ఇంకా కులగణన సర్వేలో పాల్గొన్న వారిని ఇంకా కొంత సమయం ఇచ్చైనా వాళ్ళందరి డేటా సేకరించే విధంగా జరపాలని మేము మనస్ఫూర్తిగా ఏకమయ్యారు. అంటే ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలకి సంబంధించి 42% రిజర్వేషన్ మీద గత కొన్ని నెలలుగా కొట్లాడుతూ ఉన్నారు దీనికి సంబంధించి. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి చలనం వచ్చినట్టుగా కానీ ఏం కనపడట్లేదు. కులగణన సర్వే అని ఒకటి చేసింది, దాని అప్డేట్ కూడా తెలియదు ఎంతవరకు జరిగింది అనేది. మరి ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో చూస్తే మనం అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఒక బీసీలకు ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో అంటే కుల వృత్తులు అంతరించిపోతున్న సమయంలో కేసీఆర్ గారు ఆ కుల వృత్తులను చేయూతనియాలని చెప్పి వారు ప్రతి కులానికి కూడా ఏదో ఒక విధానం అంటే వాళ్ళ కుల వృత్తులకు సంబంధించిన పనిముట్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వారు ఒక స్కీమ్ లాగా పెట్టి అందరికీ కూడా చేయూతనియడం జరిగింది. దాని తర్వాత ఈ కులాలకు కూడా ఆత్మగౌరవ భవనాలు కట్టుకోండి అంటే హైదరాబాద్ నగరంలో కోకాపేట్ లాంటి ప్రాంతంలో అత్యంత ఖరీదైన ప్రాంతం ఈరోజు అక్కడ కూడా వాళ్ళకు ఒక్కొక్క ఎకరం వాళ్ళ జనాభా ప్రతిపాదికన వాళ్ళకు ఒక్కొక్క ఎకరం 2 ఎకరాలు
ఇచ్చి ఈరోజు వాళ్ళని అందరినీ కూడా కులాలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మంచిగా సమాజంలో మంచిగా బతకాల, మంచిగా కుల వృత్తులు చేసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వీరు ఎలక్షన్లో వీళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ కూడా తుంగలో దొక్కేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. బీసీ కులాలు అనేది అసలు వాళ్ళ డిమాండ్లు అనేది కూడా ఎక్కడ కూడా అమలు చేసే విధంగా ఎక్కడ కూడా మాట్లాడడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంతేకాకుండా ఈరోజు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు బీసీలని. కాబట్టి ఈరోజు నిజంగా చెప్తా చీకట్లో ఒక దీపం లాగా ఈరోజు బీసీ కులాలకు కవితక్క గారు ముందుకొచ్చి ఒక మంచి ఈ బీసీ కులాల యొక్క అభ్యున్నతి కోసం ఏ విధంగా మనం పోరాటం చేయాలి ప్రభుత్వంతో అని చెప్పేసి వారు ఈరోజు దాదాపు ఒక 2-3 మాసాల నుంచి కూడా వారు ఈ ప్రయత్నం మొదలుపెట్టారు. మరి ఈరోజు అన్ని కులాల వారు కూడా వారు ఇచ్చిన పిలుపుతో అన్ని కులాలు కూడా వచ్చి ఇక్కడ మరి వారి డిమాండ్లు చెప్పడం, ఈరోజు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ప్రభుత్వం నుంచి కూడా తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు కూడా మేము కూడా బీసీ ఉద్యమం చేస్తున్నామని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ సంఘాలు లేదా మీ ఈ ఇష్యూస్లో వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తారా, లేదంటే వాళ్ళని సెపరేట్గానే చూస్తారా? ఇప్పుడు వెనుకబడిన వర్గాల కోసం ఎవరు పోరాడినా కూడా వారికి స్వాగతిస్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. కానీ నిజంగా మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఏదో చేస్తామని చెప్తున్నారో అవన్నీ అమలు చేసి చూపించాలి. ముందు ఈరోజు సంవత్సరం అయింది ప్రభుత్వం పాలన ప్రారంభించి, సంవత్సరం అయిపోయింది. సంవత్సర కాలంలో చూస్తే మీరు ఎక్కడ కూడా బీసీ వర్గాలను ఆదుకున్నదే లేదు. ఏ విధంగా నమ్ముతాం? ఈరోజు తీన్మార్ మల్లన్న గారు అంటున్నారు, తీన్మార్ మల్లన్న గారు వారు ప్రకటించాల ముందు ఏ విధంగా ఏ కులాలకు ఏం చేయగలుగుతారు, మీరు ప్రభుత్వం నుంచి ఏం సాధించి పెడతారు, మీరు ఎక్కడ కూడా చెప్పడం లేదు కదా. మేము కూడా ఈ ఉద్యమం తీసుకుంటాం అన్న. మరి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహకారం వచ్చే ఛాన్స్ ఉందా? బీసీలకి ఏదో 42% రిజర్వేషన్ అన్న మీరు గతం నుంచి కొట్లాడుతూనే ఉన్నారు కదా దీని మీద, మరి వచ్చే ఛాన్స్ ఉందా ఏమైనా సపోర్ట్? వచ్చేది ఉంటే ఇదంతా ఏకం కాకపోయేది కదా. పూర్తిగా నమ్మకం పోయింది. అంటే బీసీ కులగణన చేస్తామని చెప్పేసి ఒక 53 క్వశ్చన్లు పెట్టి మరి రాష్ట్రం మొత్తం చేయాలంటే టైం ఎంత తీసుకుంటుంది? ఇప్పటివరకు చాలామందికి వెళ్ళలే, అసలు అది సర్వేనే కాలేదు. ఇంకా అప్పుడే అయిపోయింది అన్నట్టు వాళ్ళు సర్వే కంప్లీట్ అయిపోయింది అంటున్నారు కదా, మరి దానికి సంబంధించి రిజల్ట్ కూడా చెప్పాలి కదా ఏం జరిగింది సర్వేలో అనేది. నేను ఒక బాధ్యత గల వ్యక్తిని కదా, అబద్ధం ఆడాల్సిన పని లేదు. మా ఇంటికి అయితే ఇప్పటివరకు అయితే రాలేదు, సర్వేకి రాలేదు. కనీసం ఎవరు ఉన్నారని కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, కనీసం అక్కడ వచ్చి రాలేదని చెప్పేసి అడుగుతారు కదా. మరి అలాంటిది ఏదైతే జరగలేదు. మరి అంటే ఈ కులగణన సర్వే వల్ల కులగణన జరిగే ఛాన్స్ ఉందా? అసలు ఈ సర్వే చేయడం వల్ల ఏమైనా కులగణనకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడడం అనేది దాంట్లో ముఖ్యం. అసలు కాలం అనేది లేదు. ఒక కాలం అయితే పెట్టాలి. బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయనే దాని మీద పెట్టాలి. కానీ టోటల్ మొత్తం ఏ కులం ఎంత ఉందనే వరకు ఎక్కడ ఇయ్యలే అసలు. ఈ కులము రెడ్డి కానీ, కాపు కానీ, లేకపోతే గౌడ్ కానీ, లేకపోతే వడ్డెర కానీ ఇలాంటి ఏం కాలాలు ఇయ్యలే. మరి నీకు ఎట్లా తెలుస్తుంది బీసీ అనేది? బీసీ ఇంత జనాభా ఉన్నదని ఎట్లా? ఇప్పుడు ఫస్ట్ చిత్తశుద్ధితోటి కమిషన్ వేశారు, ఒకటి బీసీ కమిషన్ అని చెప్పేసి ఒక చైర్మన్ ప్రకటించారు. మరి హైకోర్టు అదే విధంగా మళ్ళీ డెడికేట్ కమిషన్ వేయాల్సిన అవసరం ఏముందంటే ఫెయిల్ అయినట్టే కదా ఈ లెక్కన. దానికి వాళ్ళు సమర్థించుకుంటున్నారు కానీ ఇది మేము సక్రమంగా చేస్తున్నామని చెప్పి ఇప్పుడు ఓపెన్ చర్చలన్నీ పెట్టేసి ప్రతి జిల్లాలో పెట్టారు. ఉమ్మడి జిల్లాలలో పిలిచి పెట్టడం జరిగింది. అదే డెడికేటెడ్ కమిషన్ సేమ్ మళ్ళీ అట్లా పెట్టాలంటే వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి మళ్ళీ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పడం జరిగింది. తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బయటకు వచ్చి బీసీలకు మేము అండగా ఉంటాం, ఖచ్చితంగా బీసీల తరపు నుంచి మేము కొట్లాడతామని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి మీరు ఏదైతే ఇప్పుడు ఉద్యమం చేయాలనుకుంటున్నారో బీసీ ఉద్యమం, మరి ఇందులో ఆయన కూడా కలుపుకుంటారా లేకపోతే ఏంటి? అంటే ఫస్ట్ వీళ్ళకి ఏంటి అంటే ప్రతి దాంట్లో ఏముంటుందంటే విభజించాలా. ఐక్యత అయితే ఎక్కడైనా కానీ మళ్ళీ వీళ్ళు ఎక్కడికి ముందుకెళ్తారో అని దాని మీద ఉంటుంది కదా. విభజించడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అక్కడ పెట్టారని చెప్పేసి ఇక్కడ పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళంతా ఏదో గ్యాదర్ అవుతుంది బీసీ అనగానే ఒక గంట లోపలనే గాంధీ భవన్లో మళ్ళీ ఏర్పాటు చేశారు బీసీలు. అంటే అది ముందే చేయాలి కదా, వాళ్ళు నిజంగా బీసీ కోసం చేసే వాళ్ళు అయితే ముందే పెట్టాలా. ఇక్కడ పెట్టిరని చెప్పేసి తెలుసుకొని ఒక గంట లోపల మళ్ళీ నువ్వు గాంధీ భవన్లో ఏర్పాటు చేస్తున్నావు అంటే విభజిద్దాం అంటే అవకాశాలు బీసీలు తొందరగా విడిపోతారు, అంటే చిన్న అవకాశాలు ఇస్తా అంటే వీళ్ళు విడిపోతారని దాని మీద కాన్సెప్ట్ మీద వాళ్ళు మళ్ళీ ఎత్తుగడ వేసి ఇదే కోణంలో ఉంటే వాళ్ళు మరి ఏం చెప్పదలుచుకున్నారు మీ బీసీ సంఘాల తరఫున? మేము పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అన్ని కులాలు ఏకం చేసి బీసీకి ఎక్కడి నుంచి కూడా జరగట్లేదు. 75 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రులు అనే దాఖలాలు కానీ ప్రధానమైన పోస్టులలో కానీ ఇప్పటివరకు లేరు. ఏదైతే ఒక బీసీ మంత్రి ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు. ఇంకోటి ప్రధానంగా
బీసీలలో ఇప్పటివరకు అయితే హోంమంత్రి లేదు, ముఖ్యమంత్రి అంటే శాయశక్తిలో చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా ఎక్కువ శాతం అగ్రవర్ణాలే ఉన్నాయి. మరి అలాంటప్పుడు బీసీలు అంతా ఏకం కావడానికి మరి ఏమి ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా బీసీలకు కూడా మేము పైకి తీసుకురావాలనే ఆలోచనతో అక్కగారు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈ 42% అని వాళ్ళే డిక్లేర్ చేశారు కాబట్టి మొత్తం చేసినాకని తేలాలి. ముందే వాళ్ళు డిక్లరేషన్ చేయడం అనేది దాన్ని ఉద్దేశపూర్వకంగా చేయడం అనేది ఉంది. కానీ బీసీలు మనకి ఎక్కడ ఊరుకోరు, అందరికీ చైతన్యం వచ్చింది. మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే విడదీయడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. కానీ బీసీ నాయకులు కూడా గ్రహించి ఏకతాటి మీదకి రావాలని చెప్పేసి అని ఒకటనంటే బీసీ ఉద్యమాలు మీరు చేస్తూ ఉన్నారు, రకరకాల అంశాల్లో మీ గొంతు కూడా మీరు వినిపిస్తూ ఉన్నారు. కానీ అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి కూడా ఒక సపోర్ట్ రావట్లేదు. రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా మేము పెద్దపీట వేస్తున్నాం, మేము చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తున్నాం బీసీలు కానీ ఆయన గతంలో తెలంగాణ వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు. మరి వాస్తవానికి మీకు న్యాయం జరుగుతూ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు, వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేము బీసీలకు రిజర్వేషన్ అమలయ్యే విధంగా చూస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సంవత్సరం కాలమైంది. వీళ్ళు కమిటీలు వేసి కమిషన్లు వేసి కాలయాపన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మరి వారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని తొందర పెట్టి సంవత్సరమైనా మీరు బీసీల పట్ల ఎందుకు తీసుకుంటలేరు? చర్యలు తీసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముంచుకొస్తూ ఉంది. మీరు బీసీ రిజర్వేషన్ ప్రకటించండి, బీసీలకు ప్రకటించినటువంటి హామీలను అమలు చేయండి. మీరు కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నారు. ఈరోజు బీసీ విద్యార్థులకు ప్రత్యేక బడ్జెట్ అన్నారు. బీసీలకు సంబంధించినటువంటి కాంప్లెక్స్, మున్సిపల్ అదేవిధంగా ప్రభుత్వ కాంప్లెక్స్లలో మీరు షాపింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. మరి ఇటువంటి హామీలన్నీ కూడా గాలికి వదిలేసినప్పుడు కూడా మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తలేరు అని అడుగుతా ఉన్నాం. మీరు జాతీయ నాయకత్వం కాంగ్రెస్ పార్టీది ఒకటి చెప్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి చెప్తుంది. కాంగ్రెస్ పార్టీలనే ద్వంద్వ వైఖరి ఉంది. జాతీయ నాయకత్వం ఒకటి చెప్తుంది, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఒకటి చెప్తుంది. బీసీలను మోసం చేసుడే వీళ్ళ పని. రాహుల్ గాంధీ ఏమంటాడు అంటే మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా చేస్తాం, కులగణన చేస్తామన్నాడు. మీరు ఇక్కడనే గతి లేదు, ఈ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చిర్రు. మీరు ఎందుకు కులగణన మీద స్పష్టంగా చేయట్లేదు? ఈరోజు కులగణన చేస్తున్నటువంటి వాళ్ళకు స్పష్టమైన విధానం లేక ఇప్పటికీ చాలామంది కులగణనను చేసుకోలేనటువంటి వారు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ కులం ఏంది, మీ పరిస్థితి ఏంది అని చెప్పి ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ చాలా ఇండ్లలోకి వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేయనటువంటి పరిస్థితి చూస్తాం. కులగణన సర్వే వల్ల ఏమైనా కులగణన జరిగే ఛాన్స్ ఉంటుందా? అసలు బీసీలకి ఏమైనా ఉపయోగం ఉంటుంది ఈ సర్వే వల్ల? ఇప్పుడు వాళ్ళు చేసిన ఏదైతే కులగణన సర్వే అనో రకరకాల పిలుచుకుంటా ఉన్నారు, మరి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా బీసీలకి? సమాజానికి అయితే తెలుస్తుంది కదా బీసీలు ఎంత ఉన్నారు అనేది, బీసీల అవకాశాలు ఎన్ని పోతున్నాయి అనేది సమాజానికి తెలుస్తుంది లేదు కదా. ఇప్పుడు బీసీలకి సంబంధించి ఎన్ని కులాలు ఉన్నాయో రకరకాల అంశాలు ఏం లేవు కదా, అందులో అంతా కదా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కనపడతా ఉంది. అందుకే కదా మేము చెప్తున్నాం, ప్రభుత్వం చేసేదే కుట్ర. బీసీల లెక్కలు బయటికి రాకుండా చూస్తుంది ప్రభుత్వం. బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. కుల గణన అనేది బయటికి రాకుండా ఉండాలా, దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకే కవితక్క నాయకత్వంలో మీరు ఏం చెప్పినారో అది అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కార్యాచరణ ఏదైతే కామారెడ్డిలో ప్రకటించారో ఆ కార్యాచరణను అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అంటే మా తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు బయటకు వచ్చి మేము బీసీ ఉద్యమం ఎత్తుకుంటున్నాం, ఖచ్చితంగా బీసీల పట్ల మేము కొట్లాడతామని చెప్తా ఉన్నారు. నేను అవసరమైతే రాహుల్ గాంధీకి కూడా ఈ విషయం చేరవేస్తా, ఖచ్చితంగా రాహుల్ గాంధీ కూడా ఈ కులగణన చేసేలా నేను చేస్తాను అంటున్నాడు కదా, మరి ఆయన్ని కలుపుకుంటారా లేకపోతే ఏంటి? తీర్మాన్ మల్లన్న ఏ మల్లన్న ఆ మల్లన్న ఏ మల్లన్న ఏ మల్లన్న చేసినా స్వాగతిస్తాం. కానీ చిత్తశుద్ధిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళనే రేవంత్ రెడ్డిని తిట్టిన కూడా తిట్టుతారు, రేపు పొద్దున్నే వేదిక పంచుకుంటాడు. ఏం విధానం ఇది? ఇలా ముఖ్యమంత్రిని తిడతావు, రేపు పొద్దున వేదిక పంచుకుంటావు, ఈయనే మా నాయకుడు అంటావు, ఈయనే దేవుడు అంటావు, ఈయనే అప్పుడే దయ్యం అంటాడు, అప్పుడే దేవుడు అంటాడు. అట్లాంటి వాళ్ళ చిత్తశుద్ధిని మనం ఎడ చూసేది? ఈ ఉద్యమాలను కూడా పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఈ ప్రభుత్వం చేస్తుంది. అటువంటి వాళ్ళని ఈ ఉద్యమంలోకి పంపి ఈ ఉద్యమాన్ని కూడా పక్కదారి పట్టినటువంటి కార్యక్రమం చేస్తుంది కనుకనే మేము ఈ సందర్భంగా తెలియదు. కూడా గాంధీ భవన్ వేదికగా మరి అక్కడ కూడా బీసీలు అందరూ ఏకమవుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వారు ఎవరు ఏకమైనా ఎవరేం చేసినా ఒక బీసీలందరూ కూడా కవితక్క గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా గాంధీ భవన్లో బీసీలు సమావేశమైతే సంతోషమే. అడగండి, మీరు ముఖ్యమంత్రిని ఎందుకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాడని చెప్పి అడగండి. గాంధీ భవన్లో సమావేశమైన కాంగ్రెస్ నాయకులారా మీ ముఖ్యమంత్రిని నిలదీయండి.
కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పండి. ఎంబీసీ మంత్రిత్వ శాఖని ప్రభుత్వంలో పెట్టండి అని చెప్పండి. కేంద్రంలో కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి మా కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. మీరు ఆ డిమాండ్ చేయండి. ఏమాత్రం మీరు బీజేపీ ఏది చెప్తే అది మీరు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మీరు బీజేపీని ఎందుకు ప్రశ్నిస్తలేరు? అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనే కదా అర్థం. మీరు బీజేపీని కూడా ప్రశ్నించండి, ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి పనులు కూడా చేయండి అని చెప్పి గాంధీ భవన్లో సమావేశమవుతున్న కాంగ్రెస్ నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఫైనల్ గా మరి ఏం చెప్పదలుచుకున్నారు? మరి జనవరి 3వ తారీఖు మరి మీ ఉద్యమం ఉంటుందంటున్నారు కదా, మరి ఏ రకంగా దాన్ని తీసుకెళ్లబోతున్నారు? ఈరోజు కవితక్క గారి నాయకత్వంలో మీరు ఇప్పుడే చూసినారు, దాదాపు 130 కులాలు. ఇన్ని రోజులు మనం బీసీ ఉద్యమం అంటే ముందుండే ఒక 4-5 కులాలే చూస్తాం. కానీ ఈరోజు కని విని ఎరగని రీతిలో మనం ఎప్పుడు కూడా పేర్లు వినని నాయకులు, ఎప్పుడు కూడా మనం ఆ కులాలను చూడని నాయకులు ఈరోజు బీసీలుగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రోశాన్ని వెలగక్కుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మేము అణచివేతకు గురైనాం, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. మేము ఈరోజు కవితక్క గారు మీరు పిలిచి మాకు ఇంత గౌరవాన్ని ఇచ్చి మా సమస్యలు కూడా వినేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకు అందరు కూడా ధన్యవాదాలు. మీరు ఏ కార్యాచరణ రూపొందించినా మేము ఆ కార్యాచరణకు మా సమాజం పట్ల, మా కులం పట్ల మేమందరం కూడా మీకు మద్దతు తెలుపుతామని చెప్పి వందలాది మంది కులాలు ఈరోజు కవితక్క గారి నాయకత్వంలో మనం ఒకసారి చూస్తాం. ఏ బీసీ ఉద్యమం గతంలో నుంచి ఇప్పటిదాకా కూడా జాతీయ ఉద్యమం అయినా, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం అయినా, ఈరోజు విప్లవ ఉద్యమం అయినా, వామపక్ష ఉద్యమం అయినా అది కులాలతో సంబంధం లేదు. ఎందుకంటే కొంతమంది అంటా ఉన్నారు కవితక్క అగ్రవర్ణం కదా అని. అది కాదు నేను అనేది. ఈరోజు వామపక్ష ఉద్యమంలో అగ్రవర్ణాలే కదా నాయకత్వం వహించి బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడింది. ఈరోజు విప్లవోద్యమంలో కూడా వాళ్ళు కూడా అగ్రవర్ణాలే కదా ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడింది. ఈరోజు కవితక్క ముందుకొచ్చి కొట్లాడితే తప్పేంది? వీళ్ళ కడుపెందుకు మండుతా ఉంది? మేమందరం కూడా కవితక్కకు మద్దతు ఇస్తూ ఉన్నాం. మీకెందుకు బాధ అని చెప్పి అడుగుతా ఉన్నాం. కవితక్క అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు కవితక్క అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి అవలంబించి కవితక్క మీద ఆరోపణలు చేస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం ప్రజాక్షేత్రంలో అని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.